మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జనసందోహం ఉన్న గద్దెల దగ్గరకు చేరుకొని కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి తడిబడ్డలతో గద్దె దగ్గరకు వస్తున్నారు భక్తులు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారాలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించి సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై కొలువు తీర్చారు. ఇక మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఉండనుంది. సారాలమ్మ తల్లి సమ్మక్కను గిరిజన పూజారులు చిలుకలగుట్ట నుంచి జనంలోకి తీసుకురానున్నారు. రాత్రి వరకు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచారు పూజారులు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జనసందోహం ఉన్న గద్దెల దగ్గరకు చేరుకొని కుంకుమ భరణి రూపంలో ఉన్న సారాలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి తడిబట్టలతో గద్దెల దగ్గరకు వస్తున్నారు భక్తులు. కన్నెపల్లి నుంచి వచ్చిన సారాలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు తీరారు. గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఎర్రని వస్త్రాలు ధరించి సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై కొలువు తీర్చారు.
ఇక మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఉండనుంది. సారలమ్మ తల్లి సమ్మక్కను గిరిజన పూజారులు చిలుకలగుట్ట నుంచి జనంలోకి తీసుకురానున్నారు. రాత్రి వరకు సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచారు పూజారులు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. రేపు 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగియనుంది.